ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురామ అవతారం. బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియ లక్షణాలతోటి 21 మార్లు ప్రపంచమంతా కూడా క్షత్రియ జాతిని నిర్మూలన చేసి ఆ తర్వాత తాను సాధించిన భూమిని కశ్యపునికి దానం చేసి తపస్సుకు వెళ్ళిపోయిన వాడు పరశురాముడు. త్రేతాయుగం ఆరంభంలో పరశురాముడు జననం జరిగింది. ఇతన్ని భార్గవరాముడు జామదగ్ని అని పిలుస్తారు. జమదగ్ని కుమారుడు కాబట్టి జామదగ్ని అన్నారు అంతే. కానీ మనందరికీ తెలిసిన పేరు రాముడు. పరశువును ధరించాడు కాబట్టి, అంటే గొడ్డలను ధరించాడు కాబట్టి పరశురాముడు. కుశవంశానికి చెందినవాడు మహారాజు గాధి. ఈయన గాధి భార్య పేరు ఏమిటి అనేది పురాణాల్లో ఎక్కడ లేదు. అయితే ఈయనకి ఒక కుమార్తె ఉంది, సత్యవతి అని అద్భుత సౌందర్య రాశి కుమార్తె. అయితే ఒకసారి భృగువంశానికి చెందినటువంటి రుచీకుడు అనేటువంటి మహర్షి ఈ గాధి దగ్గరికి వెళ్ళి, నీ కుమార్తెను సత్యవతిని నాకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. అప్పుడు రాజుగారు పొమ్మం లేక పొగబెట్టినట్టుగా ఇవ్వటం ఇష్టం లేక ఏం చెప్పాడంటే, నాకు నల్లటి చెవులు కలిగినటువంటి ఒక చెవి నల్లగా ఉండాలి, ఒక చెవి తెల్లగా ఉండాలి, అలాంటి 1000 గుర్రాలు తీసుకొచ్చామన్నాడు. అప్పుడు రుచీకుడు వరుణదేవుడిని ప్రార్థించి ఆయన కోరినట్లుగానే 1000 గుర్రాలు తీసుకొచ్చి ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఒక రోజున ఈ సత్యవతి, రుచీకుడు మహా తపస్వి కాబట్టి సత్యవతి రుచీకుడి దగ్గరికి వెళ్ళి, నాకు నా తల్లికి ఇద్దరికి సంతానం కావాలి, నువ్వేదైనా హోమమో తపస్సో చేసి మా ఇద్దరికి సంతానం అనుగ్రహించు అంది. అంటే అప్పటికి గాదికి ఒకతే కూతురు సత్యవతి, కుమారులు లేరు. అందుకని ఆ కూతురు తన తండ్రి తరఫున తన తల్లి తరఫున కూడా తనే ప్రార్థించి, నాకు సంతానం కావాలి, మా అమ్మకి సంతానం కావాలి అని అడిగినప్పుడు ఆయన ఒక యాగం చేసి ఈ రుచీకుడు చక్కగా ఒక హవిస్సును 2 రకాలుగా చేశాడు. ఒకటేమో హవిస్సు, అందుట్లో బ్రహ్మ వర్చస్సు ఉన్నటువంటి బ్రాహ్మణ లక్షణాలు కలిగినటువంటి కుమారుడు పుట్టేట్టుగా ఒక హవిస్సు, ఇంకోటేమో రజోగుణం ప్రధానమైనటువంటి హవిస్సు ఒకటి. 2 హవిస్సులు విడివిడిగా తయారు చేసే పాయసం రూపంలో పెట్టి ఆయన స్నానం చేయడానికి వెళ్ళాడు. ఈ లోపల సత్యవతి అవన్నీ ఆలోచించకుండా సింపుల్గా 2 ఉన్నాయి కదా అని ఒకటి వాళ్ళ అమ్మకి ఇచ్చేసి ఒకటి తనే తీసేసుకుని తాగేశారు. దేవుడు దండం పెట్టుకున్నారు, తాగేశారు. తాగేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, తనేమో అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టు కౌగిలించుకుంది, తల్లేమో ఉదుంబర వృక్షం అంటే మేడి చెట్టును కావలించుకుని పూజించింది. ఈ లోపల రుచికుడు వెనక్కి తిరిగి వచ్చి, ఎంత పొరపాటు చేశారని వచ్చిందాక ఆగలేకపోయారా, నీ తల్లి తాగాల్సింది నువ్వు తాగావు, నువ్వు తాగాల్సింది నీ తల్లి తాగింది. దానివలన నీ తల్లి మహారాణి, ఆమెకు పుట్టాల్సిన వాడు మహావీరుడు పుట్టాలి, క్షత్రియ లక్షణాలు కలిగిన వాడు పుట్టాలి. కానీ ఆమెకు బ్రాహ్మణ లక్షణాలు కలిగినటువంటి కుమారుడు కలుగుతాడు. నీకు క్రూర ప్రవృత్తి కలిగినటువంటి మహావీరుడైనటువంటి కుమారుడు కలుగుతాడు అని సత్యవతితో అన్నాడు రుచీకుడు. అప్పుడు సత్యవతి కళ్ళెండ పర్యంతమై దయచేసి రక్షించమని అడిగినప్పుడు, సరే నీ కుమారుడు తపశక్తి సంపన్నుడే పుడతాడు, కానీ మనమడు మాత్రం ఖచ్చితంగా లోకాల్లో తన యొక్క ఆయుధానికి పదును పెట్టేటువంటి వాడు పుడతాడు, లోకంలో ఉన్నటువంటి ఒక క్రౌర్య భావంతో ఉన్నటువంటి కుమారుడిని కలుగుతాడు అని చెప్పాడు ఈ రుచీకుడు. ఆ విధంగానే గాదికి పుట్టినవాడు విశ్వామిత్రుడు. అక్కడ కూడా బ్రాహ్మణ లక్షణాలతో పుట్టాల్సి వచ్చిన మొదట్లో క్షత్రుడుగానే ఉండి చివరికి ఆయన బ్రహ్మర్షి అయ్యాడు అక్కడ. సో ఈ యొక్క పరశురాముడికి ఈ యొక్క విశ్వామిత్రుడికి సంబంధం ఏంటంటే మేనమామ మేనల్లుల సంబంధము. తన యొక్క తల్లికి సోదరుడు విశ్వామిత్రుడు. సో విశ్వామిత్రుడు పరశురాముడికి మేనమామ అవుతాడనమాట, అది లెక్క. ఈ విధంగా జరిగిన తర్వాత ఈ రుచీకుడు కుమారుడైనటువంటి జమదగ్నికి ధనుర్వేదం అంతా కూడా తానంతటి అదే స్ఫురించిందనమాట. అతను ప్రసేనజిత్తు అనేటువంటి రాజుగారి కుమార్తె అయినటువంటి రేణుకును వివాహం చేసుకున్నాడు. వారికి పురుషోత్తముడి అంశతో జన్మించిన వాడే పరశురాముడు. ఆ విధంగా జరిగిన సందర్భంలో పరశురాముడు శివుడి దగ్గర అస్త్ర విద్యలు అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన ద్వారా ఒక పెద్ద అఖండమైనటువంటి పరశువుని వరంగా పొంది రాముడు కాస్త పరశురాముడయ్యాడు. ఇక్కడే మనం కార్తవీర్యార్జునుడి కథ చెప్పుకోవాలి.
హైహయ వంశానికి చెందినటువంటి కార్తవీర్యార్జునుడు శాపం వల్ల 2 చేతులు కూడా చొట్ట చేతులతోటి జన్మించాడు. దానివల్ల ఏం చేయాలో తెలియక దత్తాత్రేయ స్వామిని ఉపాసన చేయడం జరిగింది. ఆ దత్తాత్రేయ స్వామిని ఉపాసన చేసినప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకున్న సందర్భంలో దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం మేరకు ఇద్దరికి బంగారు విమానము, సర్వభూత ఆధిపత్యం కూడా లభించింది కార్తవీర్యార్జునుడికి. అతనికి 1000 చేతులు ఉండేవి. దాంతో విపరీతమైన పటాటోపంతో ఉండేవాడు కార్తవీర్యార్జునుడు. ఈ 1000 చేతుల వల్ల అతను ఏదైనా చేయగలిగేవాడు అనమాట. ఒకనొక సందర్భంలో రావణాసురుడిని అతను బంధించి చెరసాల్లో వేయటం జరిగింది కార్తవీర్యార్జునుడు. అంత బలవంతుడు కార్తవీర్యార్జునుడు. మనం అనుకుంటాం రావణాసురుడు ఎవరి చేతిలో ఓడిపోలేదని. ఓడిపోయాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు, వాలి చేతిలో ఓడిపోయాడు. సరే, ఏదేమైనప్పుడు కూడా మరొక విషయం ఏంటంటే, నేను అధర్మం చేస్తున్నప్పుడు సత్పురుషులు నన్ను నివారించాలి అనే వరం కోరుకున్నాడు కార్తవీర్యార్జునుడు. అంతేకాకుండా అతని రాజ్యంలో ఎవడన్నా దొంగతనం చేయాలి, అధర్మం చేయాలి అనుకున్న మరుక్షణం కార్తవీర్యార్జునుడు ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షం అవ్వగలిగేవాడు. దానివల్ల దొంగతనం చేయటం కానీ, వస్తువులు పోవటం కానీ జరగవు. అందుకే ఎక్కడైనా వస్తువులు పోతే సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం జపించినట్లయితే పోయిన వస్తువు దొరుకుతుంది అని చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మంత్రం. సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః. అదేవిధంగా ఆఫీసులో బాసుల వల్ల భయం కనుక ఉన్నట్లయితే శ్రీరాజ మాతంగియే నమః అనేటువంటి మంత్రం కూడా మీరు చేయొచ్చు. ఇటు చెప్తున్నాను కాబట్టి ఇది కూడా చెప్పాను. ఏదేమైనప్పుడు కూడా అదేవిధంగా సంగ్రామంలో ఎట్లాగైనా జాతస్య ధ్రువ మృత్యు అన్నారు. నేను ఎలాగైనా చనిపోతాను కాబట్టి యుద్ధరంగంలో నాకంటే గొప్పవాడి చేత, మహానుభావుడి చేతిలో మరణం రావాలి అని కూడా కోరుకున్నాడు కార్తవీర్యార్జునుడు. ఈ సందర్భంలో వచ్చే కొద్ది కార్తవీర్యార్జునుడికి ఎదురు లేకపోవడంతో ఒకనొక సందర్భంలో ఇంద్రుడు శచీదేవి యొక్క విమానాన్ని కూడా అతను ఆపడం జరిగింది. ఇలా చేస్తున్నటువంటి కార్తవీర్యార్జునుడు ఒకసారి వేటకెళ్ళి అరిసెల సందర్భంలో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన కామధేను సంతానం చెందినటువంటి గోవు ఆయన దగ్గర ఉండటం వలన దాని సహాయంతో ఇతనికి మృష్టాన్న భోజనాలు పెట్టడం జరిగింది. ఆశ్చర్యపోయాడు కార్తవీర్యార్జునుడు. సో రాజు అన్ని సంపదలకి అతనే అధిపతి కాబట్టి ఆ గోవుని నాకు ఇమ్మన్నప్పుడు జమదగ్ని నిరాకరిస్తాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆశ్రమాన్ని చంద్రవందర చేసి ఆ గోవుని తోలుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. పరశురాముడి ఆశ్రమానికి వచ్చి ఇంత చేసినటువంటి పరిపాలకుడు బతకడానికి వీల్లేదు అని విపరీతమైన ఆవేశంతో కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళి అతనితో ఘోర యుద్ధం చేసి అతను 1000 చేతులు ఖండించి చివరికి శిరచ్ఛేదం చేసేసాడు. అంత ఉగ్రమైనటువంటి మహావీరుడు పరశురాముడు అనమాట. ఈ విషయం తండ్రికి తెలియగానే తండ్రి మందలించి రాజులు ఎవరైనా చంపుకుంటారా, రాజు లేకపోతే రాజ్యం లేకపోతే అరాచకం జరుగుతుంది, తప్పు, నువ్వు వెళ్ళి పుణ్యతీర్థాలు దర్శించరా అని 1 సంవత్సరం పాటు ఇక పరశురాముడిని దేశాటనకు పంపించడం జరుగుతుంది. ఇలా కొన్నాళ్ళైన తర్వాత పరశురాముడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ సందర్భంలో ఒకసారి రేణుకామాత నీటి కోసం చెరువుకి వెళ్ళిన సందర్భంలో చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు జలక్రీడలు చేస్తూ ఉండటంతో దాన్ని చూస్తూ ఒక క్షణం మైమర్చిపోయింది. ఆమె మానసిక వ్యభిచారం చేసిందన్నటువంటి భావంతో కోపించినటువంటి జమదగ్ని తన కొడుకులైనటువంటి రుమన్వంతుడు, సుషేనుడు, వసువు, విశ్వావసువు ఈ నలుగురు కూడా పరశురాముడి యొక్క అన్నలు అనమాట. వాళ్ళ నలుగురిని కూడా ఆదేశించాడు ఆమె తల నరకమని. వాళ్ళు ఎవరు నరకడానికి ఇష్టపడలా. ఇప్పుడు పరశురాముడు రాగానే పరశురామ నీ తల్లి తల నరకు అన్నాడు. పరశురాముడికి తండ్రి యొక్క శక్తి తెలుసు. అందుకే ముందు తండ్రి ఆజ్ఞను పరిపాలించి ఆమె తలను నరకటం చేశాడు. ఆ రేణుక తల నరికిన తర్వాత సంతోషించినటువంటి జమదగ్ని చెప్పిన పని వెంటనే చేశాడని సంతోషించి వరం కోరుకో అంటే అప్పటికే ఆయన యొక్క శాపంతో మరణించినటువంటి తన సోదరులను, అదేవిధంగా తన యొక్క గండ్రగొడ్డలికి బలైనటువంటి తన తల్లిని అందరినీ బతికించాలని కోరుకోవడమే కాకుండా వాళ్ళు జరిగినటువంటి ఈ సంఘటనని తిరిగి స్మృతిలోకి తెచ్చుకోకూడదు అని కూడా వరం కోరుకున్నాడు. నన్ను యుద్ధంలో ఎవరు జయించకూడదు, నాకు దీర్ఘాయుష్యం కావాలి, ఇన్ని వరాలు కోరాడు పరశురాముడు. ఆ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను బతికించుకోవడమే కాకుండా ఆ అనన్యమైనటువంటి వరాలు శక్తిని పొందాడు తండ్రి ద్వారా. ఒకనొక సందర్భంలో పరశురాముడు ఇంట్లో లేని సమయంలో కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని యొక్క తల నరికి మహేష్ మీదకు పట్టుకెళ్లారు. దాంతో పరశురాముని యొక్క తల్లి ఈ యొక్క భర్త యొక్క గుండెల మీద పడి 21 మార్లు రామ 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 అంటూ కేకలేసింది.
అప్పుడు రాముడు అడవిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని చూసి, నువ్వు 21 మార్లు గుండెలు బాదుకుని శోకించావు, నన్ను పిలిచావు కాబట్టి 21 మార్లు ఈ పృథ్వీ మండలం అంతా తిరిగి క్షత్రుడైన వాడు లేకుండా చేస్తాను అని శపథం చేసి మాహిష్మతికి వెళ్ళి కార్తవీర్యార్జునుడు కుమారులను చంపి తండ్రి యొక్క తలను తీసుకొచ్చి ఆ మొండానికి అదిగించి తిరిగి బతికిస్తాడు వరంతో. ఆ తర్వాత 21 మార్లు క్షత్రియ వంశాలను నాశనం చేసి శమంతక పంచకం అనేటువంటి చోట్ల 5 సరస్సులతోటి క్షత్రియుల రక్తంతో నింపి దాంతో తన పితృదేవతలకు తర్పణాలు అర్పించాడు. ఈ సందర్భంలో అక్కడక్కడ కొన్ని రాజరికం కుటుంబాలు ఈ యొక్క పరశురాముడి ధాటి నుంచి తప్పించుకున్నాయి. ఆ యొక్క గోవుల యొక్క గోశాలలో దాక్కొని, యజ్ఞశాలలో దాక్కొని ఇలా తప్పించుకున్నటువంటి వారిలో ఈ యొక్క కొంతమంది రాజులు ఉన్నారు. ఆ తర్వాత అతని తండ్రి అయినటువంటి రుచికుడు ప్రత్యక్షమయ్యి, ఇహ చాలు క్షత్రియవద ఆపు అని అన్నప్పుడు సందర్భంలో పరశురాముడు తను సంపాదించినటువంటి భూమిని మొత్తాన్ని కూడా కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చి తాను తపస్సు చేసుకోవడం కోసం మహేంద్రగిరికి వెళ్ళిపోతాడు. ఏది ఏమైనప్పుడు కూడా భూమి అంతా దానం చేశాడు కాబట్టి ఆయన తన గండ్రగొడ్డల్ని సముద్రంలోకి దూరంగా విసిరి సముద్రాన్ని అక్కడి వరకు వెనక్కి వెళ్ళమన్నాడు. కొత్తగా భూమిని సంపాదించుకోవాలి కాబట్టి. ఆ విధంగా ఉన్న ప్రాంతమే కేరళ. నేటి కేరళ ఆ యొక్క పరశురామ క్షేత్రం. ఇలాంటి అనేక క్షేత్రాలని పరశురామ క్షేత్రాలని పిలుస్తారు. అంటే సముద్రం వెనక్కి వెళ్ళి కొత్తగా ఏర్పడినటువంటి భూమి అన్నమాట. ఇక రామాయణంలో పరశురాముడి యొక్క ప్రాధాన్యత ఎక్కడుంది అంటే, సీతా స్వయంవరంలో వీరీశుల్క పరీక్షకు అనుగుణంగా రాముడు శివధనుసును ఎక్కుపెట్టాడు, అది విరిగింది. ఆ సందర్భంలో పరశురాముడు విపరీతమైన కోపంతో రాముడితోటి యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఎవరి మాటలు పట్టించుకోలేదు పరశురాముడు. నువ్వు చేతనైతే శివధనుసు విరిచావు కదా, ఇదిగో విష్ణు ధనుస్సు, దీన్ని ఎక్కుపట్టు అన్నాడు. అప్పుడు రాముడు దాన్ని అవలేలుగా ఎక్కుపెట్టి బాణం తొడిగి, చెప్పండి పరశురామ, దీన్ని ఎక్కడికి ప్రయోగించాలి? మీ యొక్క పాదగమన శక్తి మీద కొట్టమంటారా, మీరు సంపాదించుకున్నటువంటి పుణ్యలోకాలను కొట్టమంటారా అని అడిగాడు. అప్పుడు పరశురాముడు అన్నాడు, ప్రతిరోజు సాయంత్రానికి నేను మహేంద్రగిరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద నాకు హక్కు లేదు, కశ్యపుకు దానం ఇచ్చాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోవాలి. సో నా పాదగమన శక్తిని కొట్టద్దు, నా పుణ్యలోకాలను కొట్టి నీ యొక్క మహిమాన్వితమైనటువంటి రామబాణంతో నేను మళ్ళీ తపస్సు చేసి ఆ పుణ్యలోకాలు సంపాదించుకుంటాను అన్నాడు పరశురాముడు. ఆ రకంగా పరశురాముడు ఆ క్షణంలో రాముడు విష్ణాంశ సంభూతుడని, తన యొక్క అవతారం యొక్క పర్పస్ తీరిపోయింది అని భావించి పరశురాముడు తపస్సుకు వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి మహాభారతంలో కూడా ఈ పరశురాముల వారు పదే పదే కనపడతారు. ముఖ్యంగా 3 సందర్భాల్లో కనపడతారు. ఒకటి, పరశురాముడి దగ్గర యొక్క ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి భీష్ముడు విద్య నేర్చుకున్నాడు. సో భీష్ముడికి గురువు పరశురాముల వారే. ఆ విద్య నేర్పిన సందర్భంలో ఆ తర్వాత కాలంలో అంబ అనేటువంటి కాశీరాజు పుత్రికని ఈ యొక్క భీష్ముడు ఎత్తుకొచ్చేస్తాడు తన సోదరుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి. ఆ తర్వాత ఆవిడ నేను సాళవరాజుని ప్రేమించాను అని అన్నప్పుడు ఆమెను వెనక్కి పంపించేస్తే ఆ సాళవరాజు స్వీకరించడు, ఇటు భీష్ముడు స్వీకరించడు, భీష్ముని సోదరుడైనటువంటి విచిత్రవీరుడు స్వీకరించడు. అప్పుడు ఆమె అన్నిటికీ చెడ్డ రేవడయ్యాను నేను అని ఆ కోపంతో మన యొక్క పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఆమె కంప్లైంట్ చేస్తుంది. నీ శిష్యుడైనటువంటి భీష్ముడు నన్ను ఇలాంటి స్థితికి తీసుకొచ్చాడు, నువ్వు ఎలాగైనా సరే అతన్ని శిక్షించమని అడుగుతుంది. అప్పుడు పరశురాముడు చెప్పినా కానీ భీష్ముడు వినడు. నేను వివాహం చేసుకోను, నా సోదరుడికి ఇచ్చి వివాహం చేయలేను అంటాడు. అప్పుడు విపరీతమైన కోపంతో అయితే యుద్ధానికి సిద్ధపడు అంటాడు. అప్పుడు భీష్ముడికి పరశురాముడికి మధ్య 23 రోజుల ఘోర యుద్ధంలో డెసిషన్ తేలదు. ఆ సందర్భంలో దేవతల అభ్యర్థన మేరకు ఆ యొక్క యుద్ధం వాళ్ళిద్దరూ కూడా విరమిస్తారు. ఆ తర్వాత కర్ణుడు తాను బ్రాహ్మణుడిని అనేటువంటి మాట చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ఎలాగైనా సంపాదించేందుకు, భార్గవాస్త్రం ఎలాగైనా సంపాదించేందుకు, ఇతర మహాస్త్రాలు సంపాదించేందుకు ఈ యొక్క పరశురాముడి దగ్గర చేరి, ఆ తర్వాత అతడు అబద్ధం చెప్పాడు, అతడు బ్రాహ్మణుడు కాదు అని తెలుసుకున్నటువంటి పరశురాముడు నీ యొక్క విద్యలు నీ యొక్క ఆపత్కాలంలో గుర్తురావు అని శపించడం జరిగింది పరశురాముడు. అదేవిధంగా ద్రోణాచార్యుడు కూడా దీనికంటే ముందే ద్రోణాచార్యుడు కూడా పరశురాముడి దగ్గరికి కూడా విద్య కోసం వస్తాడు. పరశురాముడికి తిండి తినడానికి లేని పరిస్థితుల్లో, తన కుమారుడైనటువంటి అశ్వత్థామకు పాలి పట్టలేని పరిస్థితుల్లో పరశురాముడి దగ్గర అనంతమైనటువంటి భూమిని సంపాదించాడు, అందరికీ దానం ఇస్తున్నాడు అని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు కూడా ఏదైనా దానం ఇవ్వమంటే అప్పుడు పరశురాముడు అంటాడు, ఇప్పటికి మొత్తాన్ని దానం చేసేసానయ్యా, నా దగ్గర ఈ శరీరము,
ధనుర్విద్య తప్పితే ఏమీ లేవు అన్నప్పుడు ఆ ధనుర్విద్యను నాకు ఇవ్వండి అని అడుగుతాడు ద్రోణాచార్యుడు. ఆ విధంగా ద్రోణాచార్యుల వారి గురువు కూడా పరశురాముడే. అంటే భీష్మాచార్యుడు గురువు, ద్రోణాచార్యుడు గురువు, కర్ణుడి గురువు, ముగ్గురికి కూడా పరశురాముడే గురువు అని మనం గ్రహించాలి. ఆ తర్వాత స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా చెప్పబడుతుంది. అందువల్ల ఆ రోజున మనం పరశురామ జయంతిని జరుపుకుంటాం. ఈయన దత్తాత్రేయుల వారి దగ్గర అనేక రకాలైనటువంటి విద్యలు నేర్చుకున్నారు. త్రిపుర రహస్యం వంటి అంశాల గురించి కూడా స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకనొక సందర్భంలో పరశురాముడు శివుడి దర్శనానికి వెళ్ళినప్పుడు వినాయకుడు అడ్డుపడినప్పుడు ఈయన యొక్క గొడ్డలి తాకి ఈ యొక్క వినాయకుడి యొక్క ఒక దంతం విరిగింది అని కూడా చెప్తూ ఉంటారు. పరశురాముడు రాబోయే మన్వంతరాల్లో సప్త మహర్షుల్లో ఒక మహర్షి అవుతాడని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా పరశురాముడి యొక్క మందిరాలు కంపారిటివ్గా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆయనది పూర్ణావతారం కాదు, అవశేష అవతారము అని కూడా కొందరు చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా ఈ విధంగా కేరళలో తిరువనంతపురం దగ్గర తిరువళ్ళంలో కర్మణి నది ఒడ్డున ఒక పురాతనమైనటువంటి పరశురాముడి యొక్క మందిరం 2000 సంవత్సరాల క్రితం ఉంది. అక్కడ పితృదేవతల్ని పూజించడం కూడా ఆచారం. సరే, ఇదంతా వదిలేస్తే కలియుగంలోకి వచ్చేద్దాం. మనం చెప్పుకుంటున్నది త్రేతాయుగం కథలు చెప్పుకున్నాం, ద్వాపరయుగం కథలు చెప్పుకున్నాం. మరి కలియుగంలో పరశురాముడి యొక్క స్థితి ఏమిటి, ఆయన ఏ పాత్రలు పోషించబోతున్నారు అనేది కలికి పురాణంలో చెప్పబడింది. కలికి పురాణం ప్రకారం పరశురాముడు ఈ కలియుగాంతం వరకు జీవించేటువంటి సప్త చిరంజీవుల్లో ఒకడు. ఈయన కలికి అవతారానికి గురువుగా ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. ఈ కలియుగాంతంలో మనకు తెలుసు కదా, కలియుగాంతంలో ధర్మం నశించి అధర్మం పెరిగిపోయినప్పుడు శంబళ గ్రామంలో విష్ణుయేసుడు అనేటువంటి పరమ భాగవతోత్తముడి ఇంట ఈ యొక్క శ్రీ మహావిష్ణువు కలికిగా తన 10వ అవతారం ఎత్తుతాడు. ఆ సందర్భంలో ఈ భూమి మీద ఉన్నటువంటి చిరంజీవులైనటువంటి పరశురాముడు, వ్యాసుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, అదేవిధంగా సూర్యవంశం తిరిగి నెలకొల్పేటువంటి మరువు, చంద్రవంశం మళ్ళీ నెలకొల్పేటువంటి దేవాపి, ఇలాంటి వాళ్ళందరూ కూడా శంబళ ప్రాంతానికి వచ్చి కలికిని చూడటానికి వస్తారు అని కూడా కలికి పురాణం చెప్తోంది. ఆ తర్వాత పరశురాముడు నేరుగా కలికికి అస్త్రశస్త్ర విద్యలు, యుద్ధ కళలు, ధర్మాధర్మ వివేకం అన్నీ కూడా నేర్పి గురువుగా వ్యవహరిస్తాడు పరశురాముడు. ఆ తర్వాత కలికి తన యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, తాను ఎందుకు జన్మించాననేటువంటి సందర్భంలో ఆ యొక్క పరశురాముడే ఆయనకి కర్తవ్య బోధ చేసి, నువ్వు నారాయణుడి అవతారానివి, నువ్వు ధర్మ సంస్థాపన కోసం పుట్టావు అని ఆయన యొక్క అవతార స్పృహ కలిగిస్తాడు పరశురాముడు. ఆ తర్వాత కలికి తపస్సు చేసి శివుని ద్వారా శ్వేత అశ్వాన్ని అనేక ఆయుధాలను పొంది పరశురాముడు ఇచ్చినటువంటి అస్త్రశస్త్ర మంత్ర విద్యలతోటి కలిపి కలియుగాల్లో అధర్మాన్ని అంతం చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇన్ని 3 యుగాల నుంచి మన యొక్క భూమి మీద సంచరిస్తున్నటువంటి పరశురాముడు మనకి ప్రాతస్మరణీయుడు. స్వస్తి.